హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు? మాకైతే వైజాగ్లో ఇవాళ చాలా పెద్ద వర్షం పడింది అండ్ క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉందన్నమాట బయట. అండ్ ఇవాళ అయితే మా ఇంట్లో ఏమి స్పెషల్స్ లేవు, లంచ్ కూడా బయట చేసామన్నమాట. ఇవాళ ఒకరిది హౌస్ వార్మింగ్ అనమాట. సో ఆ సెరమనీకి అయితే వెళ్ళొచ్చాం భోజనానికి అక్కడికి. అండ్ ఇప్పుడైతే ఇదిగోండి రాజస్థానీ స్టైల్లో సూజీ హల్వా అనమాట. ఇదిగోండి ఇంతలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. ఏకంగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇదంతా కూడా గీలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి టీ కూడా పెట్టేసి ఇచ్చేసాడు రిచ్ నాకు. అండ్ హాట్ వాటర్ కూడా తాగాను. అండ్ కిచెన్ అంతా చూడండి ఎలా ఉందో మొత్తం. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి బయటనే వేయాలన్నమాట. అండ్ రిచ్ అయితే ఇదిగోండి ఇక్కడ హల్వా కోసం అయితే బాదం కాజు కట్ చేస్తున్నాడు. అండ్ దీంట్లో ఆల్రెడీ నేను కొద్దిగా బాదం అయితే వేసి ఫ్రై చేసేసాను అనమాట. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో ఏం స్పెషల్స్ అందరూ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవాళ అయితే వ్లాగ్ పెట్టలేకపోయాను, సో బయటికి వెళ్ళడం వల్ల పెట్టలేదనమాట. సో రేపటి వ్లాగ్లో అందరినీ మీట్ అవుతా. అండ్ రేపు వ్లాగ్ కోసం అందరూ కూడా వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. వ్లాగ్స్ అందరూ వాచ్ చేయండి అండ్ అందరూ కూడా మన వ్లాగ్స్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి రీచ్ ఇదిగో కాజు వేస్తాడు, ఫ్రై చేసి వస్తున్నాడు. అండ్ ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసి పాలు వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. కొద్దిగా ఇది వాటర్ లిక్విడ్గా ఉంటే బాగుంటుంది సాలిడ్ కంట. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందరూ చేసుకుంటారు కానీ బట్ వైట్గా చేస్తారు కదా. ఎప్పుడైనా సరే హల్వా చేయాలంటే ఇది బాగా బ్రౌనిష్ కలర్ ఫ్రై చేస్తేనే ఆ హల్వా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ గీ వేయాలి, నార్మల్గా కాకుండా మనకి గీలో ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట హల్వా. సో ఇదైతే ఇవాళ మా ఇంట్లో స్పెషల్. ఆబ్వియస్లీ ఎవ్రీడే ఈవినింగ్ ఏంటంటే హల్వా ఉంటుంది అనమాట. గీ ఉన్న రోజు హల్వా ఉంటుంది. సో వీళ్ళకి చాలా ఇష్టం. అండ్ మీరందరూ ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.